హలో వీవర్స్, వెల్కమ్ టు నమ్మా కిచెన్. సూపర్ టేస్టీ ట్రెడిషనల్ హైదరాబాద్ స్పెషల్ రెసిపీ దాల్చాను ప్రిపేర్ చేసుకుందాం. 1 బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ శనగల్ని వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక విజిల్ కుక్కర్ తీసుకొని వాష్ చేసుకున్న శనగల్ని 1.5 గ్లాస్ వాటర్, సాల్ట్ వేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఈ ఉడికిన శనగ బ్యాళ్ళని ఇలా పల్చగా రాముకోవాలి. ఒక మిక్సర్ తీసుకొని వెల్లుల్లిపాయలు, తరిగిన అల్లం, కొన్ని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్గా చేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటోస్, పీసెస్గా కట్ చేసుకున్న ముల్లంగి, తరిగిన పచ్చిమిర్చి, పీసెస్గా కట్ చేసుకున్న వంకాయలు, దొండకాయలు, ఒక విజిల్ తీసుకొని ఆయిల్ వేసాక, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి మగ్గాక 1 కప్పు ముల్లంగి వేసి ఇలా బాగా వేపుకోవాలి. 1/2 కప్పు దొండకాయలు, 1 కప్పు వంకాయలు ఇలా వేపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు, టొమాటోస్ వేసి ఇలా బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సర్కి పట్టుకున్న జింజర్ పేస్ట్ని వేసి అందులోకి 1.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ మగ్గాక 2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఈ ఉడికిన వెజిటేబుల్స్ అన్నిటినీ పప్పుగుత్తి తీసుకొని బాగా మెత్తగా రామాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ టొమాటోస్ మగ్గినాక మనం కూరగాయలు వేపుకున్నది వేసి బాగా కొద్దిసేపు మగ్గనియాలి. మగ్గనిచ్చిన తర్వాత చింతపండు నీళ్ళు, శనగబాళ్ళ సూప్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ దాల్చా ఈస్ రెడీ.